హలో అన్న, మీ పేరు? సుదర్శన్. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, మరి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? బీజేపీ. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? ఎందుకంటే హిందూ పరంగా కానీ 370 ఆర్టికల్ కానీ అన్నీ మంచిగా చేసింది కదా, అందుగురించే యూత్ కానీ హిందువులు కానీ మొత్తం బీజేపీ పైన ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ చూసుకుంటే అధికారంలో ఉంది తెలంగాణలో, మరి కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా. మరి కాంగ్రెస్ అంటే ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కాంగ్రెస్ వస్తుండే. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కదా. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, కానీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు కదా. ఇప్పుడు రైతు బంధు వేస్తా అని చెప్పాడు, పింఛన్లు ఇస్తా అని చెప్పిండు ఎలక్షన్ మూమెంట్లో. ఇదివరకు ఒక్కడు కూడా రైతు బంధు పడలేదు, పింఛన్ రాలేదు. గృహలక్ష్మి అన్నాడు, అవన్నీ అన్నాడు, అవన్నీ రాలేదు కదా. వస్తే బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఏమని చెప్తారన్న? బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేయాల్సింది. దేశభక్తి కన్నా పేట్రాయిటిజం కన్నా ముందు రిలీజియస్ భక్తి అంటే మతపరమైన పార్టీ కాదు. మతపరమైన పార్టీ కాదు అది. మతపరమైన పార్టీ అంటే ఇప్పుడు మన కాశ్మీర్లో కానీ యూపీలో కానీ మన ముస్లింలకి చాలామంది మసీదులు కూలిపోతే కూడా కట్టించడం జరిగింది బీజేపీ వాళ్ళు. కానీ బయట ఉన్న అపోహన అనుకుంటే బయట ఉన్న టాక్ ఏంటంటే బీజేపీ అంటే ఒక హిందుత్వ పార్టీగా చూసే వాళ్ళకి అట్లా కనిపిస్తుంది. అర్థం చేసుకునే వాళ్ళకి మతపరంగా ఉండదు. అర్థం చేసుకునే విధానం అనేది తెలంగాణలో అధికారంలో లేదు కదా. అధికారంలో లేదు. ప్రజలు బీజేపీ పార్టీ తరఫున ఉండింటే అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలిపించేవాళ్ళు. అసెంబ్లీ ఎన్నికలు అంటే ఇక్కడ మనకు తెలియదు, బీజేపీ గురించి అనేది తెలియదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3-4 రాష్ట్రాలు తెలియదు. అక్కడ మొత్తం రాజస్థాన్, యూపీ, ఏమంటారు గుజరాత్ అక్కడ తెలుసు. రాజస్థాన్లోనే ఇంతకుముందు కాంగ్రెస్ కంచుకోట ఉండే. అసలు అటువంటి దాంట్లోనే ఇప్పుడు బీజేపీ ఫామ్ అయిపోయింది. కానీ బీజేపీ ఎక్కడుంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ జరిగినాయి గొడవలు? నార్త్లో ఎక్కువ గొడవలు, గొడవలు ఎప్పుడు జరుగుతాయి? అది ముస్లిం చేసినందుకే కదా అయినవి. వాళ్ళు చేస్తే నీళ్ళు గొడవ పడతారు. కానీ ఇన్ కేస్ బీజేపీకి ఎక్కువ స్థానాల్లో ఇక్కడ గెలిచింది అనుకో, ప్రతిరోజు గొడవలే ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఉంటుంది పోటీ. అంటే బీజేపీ మీద హైదరాబాద్లో నమ్మకం లేదు. ఎందుకనైనా మీ మీద మీరే అనుకుంటున్నారు? చెప్తున్నా కదా, నేను సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు పార్టీలు మారుతున్నారు. ఎందుకు వాళ్ళు పార్టీలు మారుతున్నారు? వాళ్ళ స్వల్ప సెల్ఫిష్ అంతే. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వ్యాపారాలు నడుపుకోవడానికి పార్టీలు మారుతున్నారు అంతే. అలాగే హైదరాబాద్ నుండి చూసుకుంటే అసౌద్దీన్ గారికి ఆపోజిట్గా మాధవి లత విరించి హాస్పిటల్ చైర్మన్ ఆమె నిలబడుతున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? గెలుస్తారనే నమ్మకం ఉందా ఆమె? చెప్పలేం, డౌట్. ఎందుకంటే అసౌద్దీన్ ఓవైసీ మొత్తం వాళ్ళు సపోర్ట్ చేసే ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉంది అక్కడ. అంటే ఇప్పటికీ ఒక మతాన్ని కులాన్ని చూసి ఓటేస్తున్నారు కానీ ప్రజలు డెవలప్మెంట్ని చూసి ఓటేయట్లేదు అంటే అంటారు. అంతే. సరే, ఓవరాల్గా అయితే ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ హవా నడుస్తుంది తెలంగాణలో? తెలంగాణలో అయితే మ్యాక్సిమం కాంగ్రెస్ ఫస్ట్, తర్వాత ఇక టీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ అన్నారు. బీజేపీ అంటే పైన వచ్చేది ప్రైమ్ మినిస్టర్ బీజేపీ పక్క 200%. తెలంగాణలో కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.